ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో వీళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది అతి ముఖ్యమైనది. జిడ్డుగా మారినటువంటి చర్మాన్ని తిరిగి మార్ధవంగా, మామూలుగా, అందంగా ఎలా మార్చుకోవాలి, దీనికి ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఈ విషయాలు తెలుసుకుందాం. జిడ్డు చర్మతత్వం ఇది నిజానికి అన్ని చర్మతత్వాల్లోకి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ అనేది చాలా ఎంబరేజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు బాధితులు. ఇక దాంట్లో మన ఇండియాలో ఈ ఉష్ణోగ్రతల్లో విపరీతంగా మార్పులు వస్తూ ఉంటాయి సీజనల్గా. దీంతో ఈ చర్మం మరింత జిడ్డుగా మారుతూ ఉంటుంది. వర్షాకాలం అని ఉండదు, ఎండాకాలం అని ఉండదు, చలికాలం అని ఉండదు, అన్ని కాలాల్లోనూ ఈ జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జీవం లేనట్టుగా తయారవుతూ ఉంటుంది జిడ్డు వల్ల చర్మం అనేది. అందుకే ఈ జిడ్డు చర్మతత్వం ఉండేవాళ్ళు సంరక్షణ కోసం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ఈ చికిత్సలు తీసుకొని ఈ జిడ్డు చర్మతత్వాన్ని తగ్గించుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ ముఖాన్ని శుభ్రం చేసుకునే విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది చర్మం జిడ్డుగా కనిపించకుండా ఉండాలని ఏం చేస్తారంటే ఎక్కువసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇలా ఎక్కువసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఉపయోగం ఉండకపోగా ఈ చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. రోజులో 2 నుంచి 3 సార్లు మాత్రమే ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ నూనెలు అవన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంటాయి. అలాగే సహజ సిద్ధమైనటువంటి ఉత్పత్తులతో తయారైనటువంటి ఫేస్ వాష్లు వీటిని వాడుకోవాలి. ఒక చక్కటి ఫేస్ వాష్ తెలుసుకుందాం. 1 టీ స్పూను చందనం పొడిని తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ముల్తానీ మట్టిని తీసుకోండి. అలాగే 1/2 చెంచాడు శనగపిండిని తీసుకోండి. 1/2 చెంచాడు నిమ్మరసాన్ని తీసుకోండి. అలాగే 1/2 చెంచాడు రోజ్ వాటర్ తీసుకోండి. ఇంకా చిటికెడు పసుపు తీసుకోండి. ఇలాగా అన్నిటినీ వరుసగా తీసుకోండి. అన్నీ కూడా మీ ఇంట్లో ఉండేవే. 1 టీ స్పూన్ చందనం పొడి, లేదా ఈ చందనం పొడి మీ ఇంట్లో లేకపోతే తెచ్చుకోవచ్చు. ఖాదీ గ్రామోద్యోగ బండారు ఇలాంటి వాటిలో అమ్ముతారు. అసలైన చందనం పొడిని తెచ్చుకోండి 1 టీ స్పూన్. అలాగే టీ స్పూన్ ముల్తానీ మట్టి, ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది, దీన్ని తెచ్చుకోండి. అలాగే 1/2 చెంచాడు శనగపిండి తీసుకోండి. ఇక 1/2 చెంచాడు నిమ్మరసం ఫ్రెష్గా పిండండి. అలాగే 1/2 చెంచాడు రోజ్ వాటర్, ఇంకా చిటికెడు పసుపు, అన్నిటిని బాగా కలుపుకోండి. ఈ మిశ్రమంతో రోజుకి 2 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. దీంతో ఈ అదనపు జిడ్డు అంతా తొలగిపోయి ముఖం ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక జిడ్డు చర్మం విషయంలో తప్పనిసరిగా మీకు చెప్పాల్సింది టోనర్ గురించి. గాలిలో ఉండేటువంటి కాలుష్యానికి ఈ వర్షపు నీరు, అలాగే చెమ్మ ఇదంతా తోడైందనుకోండి, చర్మం pH విలువ మారిపోతుంది. కాబట్టి దాన్ని స్థిరంగా ఉంచడం అవసరం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండేటువంటి టోనర్ను వాడాలి. దీంతో కాస్త ప్రయత్నం చేస్తే ఇలాంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండేటువంటి టోనర్ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారీ తెలుసుకుందాం. 5 చుక్కలు లావెండర్ నూనె తీసుకొని 1 చెంచాడు నీళ్ళ కలపండి. ఈ నీళ్ళల్లో 1 దూదిని ముంచేసేసి ముఖానికి అప్లై చేసుకోండి. దీంతో టోన్ అవుతుంది, అంటే అప్పుడు ఈ జిడ్డు తయారు కాకుండా ఉంటుంది. ఇక స్క్రబ్ విషయం. జిడ్డు చర్మం ఉన్నప్పుడు స్క్రబ్ గురించి తప్పనిసరిగా మీకు కొంత చెప్పాలి. ఫ్రీక్వెంట్గా ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే జిడ్డుని తగ్గించుకొని కాలుష్యంతో ఈ ముఖం పైన ఉండేటువంటి మొటిమలు తగ్గించుకోవచ్చు. మరి దీనికోసం ఏం చేయాలి అంటే 1 చక్కటి స్క్రబ్ని తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్ తయారీ తెలుసుకుందాం. గోధుమ ఊక అంటే పొట్టు ఉంటుంది కదా, దీన్ని తీసుకొని దీనికి సరిపడినన్ని పాలు కలపండి. అలాగే కొన్ని చుక్కలు నిమ్మరసం కలపండి. మిశ్రమం కింద తయారు చేసుకోండి. ఈ మిశ్రమంతో వారానికి 2 సార్లు, ఇంతకంటే ఎక్కువ వద్దు, 2 సార్లు స్క్రబ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాంతో మొటిమలు లేని చర్మాన్ని, జిడ్డు లేని చర్మాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇక మాయిశ్చరైజింగ్ విషయంలో కూడా మీకు మరీ కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది ఈ జిడ్డు చర్మం ఉండేవాళ్ళు మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏ చర్మతత్వం ఉండేవాళ్ళైనా సరే, ఏ ఋతువులోనైనా సరే ఎంతో కొంత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ రాసుకుంటే ఆ జిడ్డు అనే దాన్ని మరీ ఎక్కువ తయారవనివ్వకుండా చేస్తుంది.
ఉష్ణోగ్రతల్లో అన్ఈక్వాలిటీసు హెచ్చుతగ్గుల వల్ల చర్మం డీహైడ్రేషన్కి గురవుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది, దురదొస్తుంది, రిబౌండ్ ఎఫెక్ట్తో జిడ్డు కూడా తయారవుతుంది. కాబట్టి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడుతూ ఉండండి. ఇక ఫేస్ ప్యాక్ విషయం, జిడ్డు చర్మం ఉన్నప్పుడు మంచి పరిష్కారం ఏంటంటే చక్కటి ఫేస్ ప్యాక్. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ తయారీని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అందాన్ని కాపాడుకోవడానికి ఫేస్ ప్యాకులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు వారానికి కనీసం 2 సార్లు జిడ్డు చర్మం ఉన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వాడుకుంటూ ఉండండి. దీని తయారీ తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి, 1/2 టీ స్పూను నిమ్మరసం కలపండి, అలాగే చిటికెడు పసుపు కలపండి. అంటే టేబుల్ స్పూన్ తేనెకి 1/2 టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఈ మిశ్రమం చర్మాన్ని శుభ్రం చేస్తుంది, అంతేకాదు టైట్ చేస్తుంది, బిగుతుగా చేస్తుంది. అలాగే చర్మ గ్రంథులు విడుదల చేసేటువంటి నూనెల్ని బ్యాలెన్స్ చేసి ఈ జిడ్డుని ఎక్కువ తయారవనివ్వకుండా చేస్తుంది. ఇలాగ జిడ్డు చర్మతత్వం ఉన్నప్పుడు ఈ ఔషధాలని, ఈ చికిత్సల్ని ప్రయత్నం చేస్తే ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.